ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును, జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివి నొందును. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన జ్ఞానాన్ని వివేకాన్ని సంపాదించుకోవడానికి ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నాం అనే దానిపై మన ఆత్మీయ ఎదుగుదల ఆధారపడి ఉంటుందని చాటి చెప్తుంది. దేవుని వాక్యం ఇక్కడ ఇద్దరు వేర్వేరు మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు జీవితంలో పాఠాలను ఎలా నేర్చుకుంటారో ఎంతో ప్రాక్టికల్ గా వివరిస్తుంది. మొదటిగా, జ్ఞానం లేనివాడు అపహాసకుని శిక్షను చూసి జాగ్రత్త పడతాడు. ఇక్కడ అపహాసకులు అంటే దేవుని నియమాలను సత్యాలను తృణీకరిస్తూ తమ ఇష్టానుసారంగా బ్రతికేవారు. అలాంటి వారు ఎప్పుడైతే తమ తప్పులకు గాను దండింపబడతారో అది చూసి అంతగా లోతైన అవగాహన లేని జ్ఞానము లేనివాడు భయపడి మనం ఆ తప్పుడు మార్గంలో వెళ్ళకూడదు అని గ్రహించి జ్ఞానం పొందుతాడు. వీరు స్వయంగా దెబ్బతినకపోయినా సమాజంలో ఇతరులు అనుభవించే నష్టాలను చూసి కళ్ళు తెరుచుకుంటారు. ఉదాహరణకు, అరణ్య ప్రయాణంలో మోషే అహరోనుల నాయకత్వానికి వ్యతిరేకంగా కోరాహు, దాతాను, అబీరాములు తిరుగుబాటు చేశారు. వారు దేవుడు నియమించిన క్రమాన్ని అపహసించి తమ ఇష్టానుసారంగా యాజకత్వం కోసం ఆశపడ్డారు. దేవుని ఉగ్రత వల్ల భూమి తన నోరు తెరచి కోరాహును, అతని కుటుంబాలను, అతనితో ఉన్నవారందరినీ సజీవంగా మింగివేసింది. అలాగే ధూపార్తి పట్టుకున్న మిగిలిన 250 మందిని దేవుని వద్ద నుండి వచ్చిన అగ్ని కాల్చివేసింది. ఈ భయంకరమైన శిక్షను ఇజ్రాయేలీయులందరూ కల్లారా చూశారు. లేఖనం ఇలా చెబుతుంది, వారి చుట్టూ ఉన్న ఇజ్రాయేలీయులందరూ వారి కేకలు విని భూమి మనలను కూడా మింగివేయనేమో అనుకొని పారిపోయిరి అని దేవుడు మోషేతో చెప్పి చనిపోయిన ఆ అపహాసకుల రాగి ధూపార్తులను తీసి బలిపీఠమునకు పొడుగు రేకులుగా కొట్టించాడు. ఎందుకంటే అవి ఇజ్రాయేలీలకు ఒక సూచనగా ఉండును. అహరోను వంశస్థుడు కాని ఏ అన్యుడు గాని యెహోవా సన్నిధిని ధూపం వేయుటకు సమీపించకూడదనియు, కోరాహుకును అతని గుంపుకును సంభవించినట్లు అతనికి సంభవింపకుండునట్లును అది ఇజ్రాయేలీలకు జ్ఞాపకార్థముగా ఉండును. ఇతరులు చేసిన తిరుగుబాటుకు వచ్చిన శిక్షను చూసి ఆ తర్వాత తరం వారు భయపడి దేవుని నియమాలను అతిక్రమించకుండా బుద్ధి తెచ్చుకోవడానికి ఈ సంఘటన ఒక శాశ్వత ఉదాహరణగా జ్ఞాపకార్థంగా నిలిచింది. ప్రియులారా, ఈ విధంగా ఇతరులు చేసిన తప్పులకు వారికి జరిగిన భయంకరమైన నష్టాన్ని చూసి తమ్మును తాము సరిచేసుకోవడమే జ్ఞానము లేనివాడు జ్ఞానిగా మారే అద్భుతమైన ప్రక్రియ. లోకంలో 3 రకాల మనుషులుంటారు. ఒకరు జ్ఞానులు, దేవుని వాక్యాన్ని సత్యాన్ని విని ముందే లోబడేవారు. 2 అపహాసకులు, ఎన్ని హెచ్చరికలు వచ్చినా వినకుండా దేవుని నియమాలను తృణీకరించి స్వయంగా దెబ్బతిని నాశనమయ్యేవారు. ఉదాహరణకు కోరాహు, ఫరో, గెహాజీ లాంటి వారు. 3 జ్ఞానం లేనివారు. వీరికి అంతగా లోతైన అవగాహన లేకపోయినా అపహాసకులకు పట్టిన గతిని, సమాజంలో వారు అనుభవించిన శిక్షలను కల్లార చూసి భయపడి జాగ్రత్త పడి బుద్ధి తెచ్చుకునేవారు. ఉదాహరణకు, కోరాహు నాశనాన్ని చూసి పారిపోయిన ఇజ్రాయేలీలు. దేవుడు కోరాహు ధూపార్తులను బలిపీఠానికి రాగిరేకులుగా కొట్టించమనడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా ఇదే. రాబోయే తరాల వారు ఆ రేకులను చూసిన ప్రతిసారి దేవుని నియమాన్ని అతిక్రమిస్తే కోరాహుకు పట్టిన గతి మనకు పడుతుంది అని భయపడి జాగ్రత్త పడాలనేదే దేవుని ప్రణాళిక. కాబట్టి స్వయంగా దెబ్బతిని కళ్ళు తెరుచుకోవడం కంటే చరిత్రలోనూ సమాజంలోనూ ఇతరుల తప్పుల వల్ల జరిగిన నష్టాలను చూసి ముందే జాగ్రత్త పడడమే దేవుడు మనకు నేర్పుతున్న శ్రేష్టమైన మార్గం. అదే నిజమైన జ్ఞానానికి మొదటి మెట్టు. రెండవదిగా, జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివి నొందును. దేవుని యందు భయభక్తులు కలిగి ఇప్పటికే హృదయంలో జ్ఞానం గల వ్యక్తి ప్రవర్తన అత్యంత శ్రేష్టమైనది. అతనికి పెద్ద శిక్షలు గాని ఇతరుల పతనాలు గాని చూడాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యము ద్వారా లేదా దైవిక నడిపింపు ద్వారా వచ్చే కేవలం ఒక చిన్న ఉపదేశము వలన వాడు తక్షణమే తనను తాను పరిశీలించుకొని మరింత తెలివి నొందుతాడు. జ్ఞానవంతుడు ఎప్పుడు నేర్చుకోవడానికి, సరిదిద్దబడడానికి ఇష్టపడతాడు. దేవుని మాట వినగానే తన ఆలోచనలను మార్చుకునే మనస్తత్వం అతనిది. ఉదాహరణకు, యేసుక్రీస్తు పట్టబడిన రాత్రి అపోస్తలుడైన పేతురు భయంతో నేను ఆయనను ఎరగను అని 3 సార్లు బొంకాడు. పేతురు 3వ బొంకిన వెంటనే కోడి కూసింది. అప్పుడు యేసుక్రీస్తు పేతురు వైపు తిరిగి కేవలం తీక్షణముగా చూశాడు. ఆ చూపులోనే యేసు ముందే చెప్పిన ఉపదేశం, అనగా కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగనని 3 సార్లు బొంకుదువు అనే మాట పేతురుకు గుర్తు వచ్చింది. పేతురు హృదయంలో యేసుక్రీస్తు పట్ల నిజమైన భక్తి, జ్ఞానమున్నాయి. యేసు చూపులోని ఉపదేశాన్ని గ్రహించిన వెంటనే అతను బయటకు వెళ్లి విలవిలా ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు. ఫలితం, పేతురుకు దేవుడు పెద్ద శిక్ష వేయలేదు. కేవలం తన పూర్వ ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా పేతురు బుద్ధి తెచ్చుకొని ఆ తర్వాత సంఘాన్ని నడిపించే గొప్ప నాయకుడిగా మారాడు.
ప్రియులారా, లోకంలో జ్ఞానవంతుని ప్రవర్తనను ఈ క్రింది విషయాలు స్పష్టం చేస్తాయి. 1. సత్వర స్పందన. దేవుని వాక్యం తన తప్పుని ఎత్తి చూపినప్పుడు జ్ఞానవంతుడు సాకులు వెతకడు, తనను తాను సమర్థించుకోడు. పేతురు వల్ల తక్షణమే తన తప్పును ఒప్పుకుంటాడు. 2. మెత్తని హృదయం. కఠినమైన శిక్ష పడే వరకు వేచి చూడకుండా దేవుని ఉపదేశం వినగానే ఇతని హృదయం కరిగిపోతుంది. 3. మరింత తెలివి పొందుట. గద్దింపును స్వీకరించడం ద్వారా జ్ఞాని తన తప్పును సరిదిద్దుకొని పూర్వం కంటే మరింత ఉన్నతమైన ఆత్మీయ స్థితికి ఎదుగుతాడు. అపోస్తలుడైన పేతురు కేవలం యేసుక్రీస్తు వైపు చూసిన ఒక్క చూపులోని ఉపదేశాన్ని గ్రహించి బుద్ధి తెచ్చుకోవడం వల్లే పరిశుద్ధాత్మ పూర్ణుడై ఒకే ప్రసంగంతో 3000 మందిని దేవుని వైపు తిప్పగలిగిన అంత గొప్ప సంఘనాయకుడిగా ఎదగగలిగాడు. కాబట్టి హృదయంలో నిజమైన జ్ఞానమున్న వ్యక్తికి దేవుని చిన్న ఉపదేశమే ఒక మహాశక్తివంతమైన కాంతిరేఖగా పనిచేస్తుంది. ఆ ఉపదేశాన్ని స్వీకరించి తమను తాము సరిచేసుకునే వారే దేవుని దృష్టిలో అత్యంత శ్రేష్ఠులు. సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం మనల్ని మన ఆత్మీయ స్థితిని పరీక్షించుకోమని ఒక స్పష్టమైన సవాలు విసురుతుంది. జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి దేవుడు మన ముందు 2 మార్గాలను ఉంచాడు. 1. అపహాసకులు దేవుని నియమాలను తృణీకరించి శిక్షాపాలు కావడాన్ని చూసి భయపడి బుద్ధి తెచ్చుకోవడం. 2. ఎటువంటి దండనలు నష్టాలు మన మీదికి రాకముందే దేవుని వాక్యము ద్వారా లేదా ఒక చిన్న ఆత్మీయ హెచ్చరిక ద్వారా లభించే ఉపదేశము వినగానే తక్షణమే హృదయాన్ని మెత్తన చేసుకొని సరిదిద్దుకోవడం. మరి ఈరోజు మన ఆత్మీయ ప్రయాణంలో మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నాం? మన జీవితాలు దెబ్బతిని నష్టపోయి తీర్పును అనుభవించిన తర్వాత కళ్ళు తెరుచుకుందామా? లేక దేవుని సజీవ వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నప్పుడే ఆ చిన్న ఉపదేశానికి లోబడి పేతురు వలె ఉన్నతమైన ఆత్మీయ స్థాయికి ఎదుగుదామా? శిక్షల భాష కంటే దేవుని ప్రేమతో కూడిన ఉపదేశ భాషను అర్థం చేసుకునే హృదయాన్ని దేవుడు మనకు ప్రసాదించునుగాక. దేవుని చిన్న ఉపదేశాన్ని ఆయన గౌరవించి మనలను మనం సరిచేసుకుంటూ ఆయన దృష్టిలో అత్యంత శ్రేష్టమైన జ్ఞానులుగా బ్రతుకుదాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అపహాసకుడు దండింపబడగా చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందునని, జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివినొందునని, మేం జ్ఞానాన్ని వివేకాన్ని సంపాదించుకోవడానికి ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నామనే దానిపై మా ఆత్మీయ ఎదుగుదల ఆధారపడి ఉంటుందని నీవు సెలవిచ్చావు. తను నీకు స్తుతులు. దేవ, స్వయంగా దెబ్బతిని కళ్ళు తెరుచుకోవడం కంటే చరిత్రలోను సమాజంలోను ఇతరుల తప్పుల వల్ల జరిగిన నష్టాలను చూసి ముందే జాగ్రత్త పడడమే నీవు మాకు నేర్పుతున్న శ్రేష్టమైన మార్గం గనుక, అదే నిజమైన జ్ఞానానికి మొదటి మెట్టు గనుక మా జీవితంలో మాకు ఏ శిక్షలు నష్టాలు రాకముందే నీ ఉపదేశమునకు లోబడే మనస్సును మేము కలిగి ఉండటకు సహాయము దయచేయమని, హృదయంలో నిజమైన జ్ఞానమున్న వ్యక్తికి నీ చిన్న ఉపదేశమే ఒక మహాశక్తివంతమైన కాంతిరేఖగా పనిచేస్తుంది గనక ఆ ఉపదేశాన్ని స్వీకరించి తమను తాము సరిచేసుకునే వారే నీ దృష్టిలో అత్యంత శ్రేష్ఠులు గనుక మా హృదయాలను ఎల్లప్పుడూ నేర్చుకోవడానికి సరిదిద్దబడడానికి సిద్ధంగా ఉంచుకుంటూ మేము చేసే ప్రతి పనిలో నీ చిత్తానికి ప్రాధాన్యతనిస్తూ నీ జ్ఞానంతో నడిచే వారంగా ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి నీవిచ్చే ఉపదేశాన్ని గ్రహించే వివేకమును, ఆ జ్ఞానంతో తప్పులను సరిదిద్దుకొని అభివృద్ధి చెందే భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.